అందరికీ ప్రైజ్లాడండి. చాలా సంతోషం ఈరోజు మీ మధ్యలోనికి రావడానికి ప్రభు నాకు కృప దయచేశారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్. అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి దైవజనులు అంకుల్ డేవిడ్ చిగురుపాటి అంకుల్కి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే బ్రదర్ ప్రవీణ్ గారు నన్ను ఈరోజు ఇక్కడ తీసుకొచ్చారు, మరి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈరోజు మచిలీపట్నంలో నాకు చాలా ప్రియమైన పాస్టర్ గారు దైవజనులు శామ్యుల్ దైవ్ కుమార్ గారు ఉన్నారు. వారి బాబు సన్నీ, పాల్ సన్నీ కూడా ఇక్కడికి ఈరోజు వచ్చారు. జెర్సీలో, తను న్యూ జెర్సీలో జాబ్ చేస్తూ ఉన్నారు. తెలిసినప్పుడు తనకు ఫోన్లో చెప్పినప్పుడు ఈరోజు ఇక్కడికి జాయిన్ అవుతానని వచ్చారు. సో ఈరోజు నిన్నటి దినాన నేను ఇక్కడే న్యూ జెర్సీ సిటీలో, జెర్సీ సిటీలో కాదు, న్యూ జెర్సీలో క్రైస్ట్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చ్లో వాక్య పరిచయం చేయడానికి ప్రభు సహాయం చేశారు. అలాగే రేపు న్యూయార్క్లో రాక్ చర్చ్లో పరిచయం చేయాలి. మీరు దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాల్లో దేవుని మహాకృపను బట్టి విజయవాడ నుండి ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు గత 3 వారాలుగా ఆయా స్థలాల్లో ప్రభు సేవ పరిచర్య జరిగించడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే bring special greetings from Vijayawada and our church, Zion House of Worship. They all are praying you according to the schedule. వారు మీ కొరకు చక్కగా ప్రార్థన చేస్తున్నారు. మన ఇక్కడ అమెరికా దేశంలో ఉంటున్నటువంటి తెలుగు సంఘాలు, తెలుగు కుటుంబాలు దేవుల్లో బహుగా వర్ధిల్లాలని ఆశపడుతూ ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదామా? ఒక మారు మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఓ వి థ్యాంక్ యూ జీసస్, వి ప్రైజ్ యూ ఫాదర్, వి గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్, వి మ్యాగ్నిఫై యువర్ నేమ్ జీసస్. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తి సంపన్నుడు మహోన్నతుడు అయిన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, ఈరోజు మీ పాద సన్నిధిలోనికి వచ్చే గొప్ప ధన్యత భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందును బట్టి స్తోత్రమయ్యా. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఇంతవరకు ఆయన అద్భుతంగా మిమ్మల్ని ఆరాధించడానికి మా ప్రియ నాయన టీం అంతయు కూడా తీసి నాయన జెర్సీ సిటీలో ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైన టీమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరిచి ఉండగా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొంది ఉన్నారు. మీరు ప్రభువా భీకరుడు, ప్రభువా ఎస్ నాయన నెహెమ్యా భీకరుడు అయిన దేవా నా యెహోవా అని మిమ్మల్ని పిలిచినట్లుగా ఆయన ఈరోజు ఆరాధన ప్రారంభించి ముగించునంత వరకు కూడా సింహాసనాసీనుడివై, ఇశ్రాయేలు స్తుతులపై ఆసీనుడివై, మీరు ప్రభువా మా స్తుతులపై ఆసీనుడివై మీరు మహిమ పొందారు. అందును బట్టి స్తోత్రము. మహిమ మీదే, ఘనత మీదే, రాజ్యము మీదే అయ్యా. అందును బట్టి మీకు స్తుతి చెల్లిస్తా ఉన్నాం. What a great opportunity and privilege we have to worship you, Lord. అయ్యా, మీరు మిమ్మల్ని తెలుసుకునే ఆ గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందున, మీరు దేవుడు అని, మీరు మా సృష్టికర్త అని, మీరు మా రాజు అని, మీరు మా రక్షకుడు అని మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. ఈ సమయంలో ఇక్కడ ఈ ఫెలోషిప్లో ఉన్న ప్రతి కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని మీ గాయపడిన హస్తాలకు నేను అప్పగిస్తున్నాను. I give it your nail pierced hands, Lord. Every family in this fellowship shall prosper in you, Jesus. మీలో ఇంకను వర్ధిల్లుతూ ప్రభు అనేకులకు ఆశీర్వాదముగా మారినట్లుగా ఇక్కడ తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ని, చర్చ్ని, ఎవ్రీ సాటర్డే జరుగుతున్న వర్షిప్ని, ఇందులో పాల్గొంటున్న ప్రతి ఫ్యామిలీని, వారి బిడ్డలను మీరు వర్ధిల్ల చేయమని వేడుతున్నారు. మీ సన్నిధిలో చేస్తున్న ప్రార్థన ఆలకిస్తున్న తండ్రి, మీరు గొప్ప కార్యములు ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబంలో మీరు జరిగించబోతున్నారు. అందును బట్టి స్తోత్రం అయ్యా. ప్రభువా, వారు ఆత్మలో వర్ధిల్లునట్లు దయచేయండి. వారి యొక్క వర్క్స్లో, వారి యొక్క జాబ్స్లో, వారు చేస్తున్న ప్రతి పనిలో వారు ఇక్కడ వర్ధిల్లుదురు గాక. నాయన, ఈ దేశంలో ఉన్నత స్థలముల మీద మీరు నిలబెడతానని వాగ్దానం చేసిన వాగ్దానాన్ని బట్టి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించదను అని చెప్పిన వాగ్దానం బిడ్డల జీవితాల్లో నెరవేరును గాక.
ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబంలో నెరవేరును గాక. వారి చిల్డ్రన్ విషయంలో వారికి ఒక గొప్ప బ్రైట్ ఫ్యూచర్ మీరు దయచేసి మీ నామాన్ని, అలాగే మీ వాగ్దానాలను నెరవేర్చి మీ నామాన్ని హెచ్చించమని వేడుతున్నాను. కృప దయచేయండి. ఈ సమయంలో మీ పాద సన్నిధికి వస్తూ ఉండగా మాతో మీ వాక్యము ద్వారా మీరే మాట్లాడి మమ్మలను బలపరచమని ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే ఆడికి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుదామండి. దయచేసి వాక్యం చదివి నాకు సహాయం చేయగలిగిన వారు ఉన్నట్లయితే తప్పకుండా చదివి నాకు సహాయం చేయవచ్చు. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 7-8 వచనాలు మనం చదువుకుందాం. చదువుకుని దేవుని యొక్క వాక్యంలోనికి ముందుకు కొనసాగుదాం. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసం కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా ప్రత్యక్షతను ఆపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట అండి. మరి మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఈ మాటలు మనం విన్నప్పుడు సాధారణంగా ఏమనుకుంటాం, ఇదేంటి ఈరోజు ఈ వాక్యం చెప్తున్నారు. ఈ వాక్యం ఎప్పుడో మంచి పోరాటం పోరాడి ముగించిన ముసలి వాళ్ళు, వృద్ధులకు కదా చెప్పాల్సింది, ఏంటి పాస్టర్ గారు ఈ వాక్యాన్ని ఎంచుకున్నారు అనుకుంటున్నారా? మరి మనం పోరాడవలసింది, పరిగెత్తవలసింది, అలాగే విశ్వాసము కాపాడుకోవాల్సింది ఎప్పుడండి? వెళ్ళిపోయిన తర్వాత, వెళ్ళిపోకముందేనా? ఈ లోకములో నుండి వెళ్ళకముందే. అయితే అపోస్తులైన పౌలు చూడండి 6వ వచనంలో అంటున్నాడు, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఆమేన్. ఇక్కడ ఉన్న మాటల్లో చాలా కీలకమైన కొన్ని మాటలు గ్రహిస్తాము. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు 3 విషయాల్లో మాట్లాడుతున్నాడు. బట్ కీ థింగ్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ యాజ్ ఐఎమ్ ఏ స్పిరిచువల్ ఛాంపియన్ అంటున్నాడు. అవునండి, చెప్పకనే చెప్తున్నట్లుగా ఉంది కదా. నేను నా పరుగు తొదముట్టించాను అనే మాటలో ఏమంటున్నాడంటే, నేను మంచి పోరాటము పోరాడాను, ఐ హ్యావ్ వన్ ద రేస్, నేను గెలిచాను అంటున్నాడు. అంటే ఐఎమ్ ఏ స్పిరిచువల్ ఛాంపియన్ అని చెప్తున్నాడు. అవును కదా, మనం అందరం వీఆర్ కాల్డ్ టు బి స్పిరిచువల్ ఛాంపియన్స్, టు లీడ్ ఏ లైఫ్ ఆఫ్ స్పిరిచువల్ ఛాంపియన్స్. మనం ఛాంపియన్ అనగానే మనకి యూజువల్గా గుర్తొచ్చేది ఒలింపిక్స్. నేను మొన్న అట్లాంటా వెళ్ళినప్పుడు లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ అక్కడ ఎయిర్పోర్ట్లో దిగగానే చాలా పెద్ద పెద్ద పోస్టర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అదేంటంటే నెక్స్ట్ ఈ ఇయర్లో కానీ నెక్స్ట్ ఇయర్ అరౌండ్ 320 days అనుకుంటా రిమైనింగ్ ఫీఫా వరల్డ్ కప్ జరగబోతా ఉందట అక్కడ అట్లాంటా సిటీలో, ఫుట్బాల్ వరల్డ్ కప్. దాని గురించి చాలా అడ్వర్టైజ్ చేస్తూ ఉన్నారు ఆ ఎయిర్పోర్ట్ అంతా కూడా. నిజమే, మనందరికీ తెలుసు. మనం సాధారణంగా మన దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆల్రెడీ నిన్న మనకి స్వాతంత్రం దేశాన్ని వచ్చిన రోజు ఇండిపెండెన్స్ డే August 15th. అలాగే మన దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో చాలా మరి గేమ్స్లో, స్పోర్ట్ వరల్డ్లో చాలా వెనకబడి ఉన్నట్లుగా మనం ఉండేవాళ్ళం. కానీ ఈ మధ్యకాలంలో ఒక 10 సంవత్సరాలు, సుమారుగా ఆల్మోస్ట్ 10 years ఇంకా కొంచెం బియాండ్ వెనక్కి వెళ్ళి చూసినట్లయితే గోల్డ్ మెడల్స్ ఒలింపిక్స్లో రావటం స్టార్ట్ అయ్యాయి. ఎవరితో రావటం స్టార్ట్ అయ్యాయి ఎవరైనా చెప్పగలరా? ఏమండి? అభినవ్ బింద్రా కదా గోల్డ్ మెడల్ వచ్చింది, గుర్తుందండి? షూటింగ్లో అక్కడ నుండి స్టార్ట్ అయ్యాయి. మనం చూసినట్లయితే తర్వాత మొన్న మధ్య కాలంలో కూడా ఎవరికి వచ్చాయి? నీరజ్ చోప్రా.
అలా చూసి మనం గమనించినట్లయితే ఈ మధ్య చాలా లాస్ట్ ఇయర్లో చెస్లో మరి గుకేష్కి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ వచ్చింది. అలాగే కోనేరు హంపి, వీళ్ళందరూ కూడా అలా ఎక్సెల్ అవుతుంటే మన దేశానికి ఎంత పేరు ఇనుబడింపజేశారు. మరి మనందరం ఎవరి పేరు ఇనుబడింప చేయాలి అంటే మన దేవుని పేరు, మన సృష్టికర్త పేరు. ఎప్పుడు జరుగుతుంది? నాట్ ఓన్లీ ఛాంపియన్స్ ఇన్ దిస్ వరల్డ్, in our work, not only when we excel in our duties or the roles of the physical world and spiritual world. When we stand as a spiritual champions, our Lord will be really glorified. ఇక్కడ నేను స్పిరిచువల్ ఛాంపియన్గా ఉండేదాని గురించి, ఒలింపిక్ ఛాంపియన్గా గోల్డ్ మెడల్ కొట్టాలి అనే ప్రతి ఒక్కరిలో రీడర్స్ డైజెస్ట్ వాళ్ళు చేసిన సర్వే ప్రకారం వాళ్ళు 7 గోల్స్ పెట్టుకుంటారు. ఆ 7 గోల్స్ కనుక వాళ్ళు రీచ్ అయినట్లయితే డెఫినెట్గా వాళ్ళకి గోల్డ్ మెడల్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్తారు. నేను దాన్ని ఒక్కసారి నేను ముందుకు తీసుకొస్తాను. ఆ 7 గోల్స్ కూడా వాళ్ళు ఎట్లా, there are 7 characteristics that are true, that are a profile of these Olympic champions. Let me just share those with you briefly. Just I'll name it. Number 1, they all have a dream. They all visioned the years before of becoming that Olympic champion. They all envisioned years before of becoming that Olympic champion. Secondly, they are all fired up. Olympic torch that is passed as a symbol of fire that burns within their bosom to become a champion. Number 3, they bounce back many times on their road to the Olympics. They face difficulties, disappointments, but they always let those disappointments make them stronger and better and more determined. Like number 4, they aim high. They aim high. Number 5, they plan for trouble. They improvise continually in the contest. They know that things will not always go as planned, and they are always prepared to change direction. If they miss a jump, they are prepared for the next one. Number 6, they never quit. They never quit. Perseverance characterizes all Olympic champions. Number 7, they make their own luck. That dark horse that nobody has ever heard of in the games may have a golden opportunity when the favored athlete fails or falters. ఇది అకార్డింగ్ టు ద రీడర్స్ డైజెస్ట్ వాళ్ళు చేసిన సర్వే ప్రకారంగా ఈ 7 క్యారెక్టరిస్టిక్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా గోల్డ్ మెడలిస్టులను అందరినీ అనలైజ్ చేసినప్పుడు వారి యొక్క మాటల్లో వారి ఒక్కొక్కరు వ్యక్తీకరించినటువంటి వాళ్ళ భావాల్లో ఈ 7 క్యారెక్టరిస్టిక్స్ని తీసుకొచ్చారు. అయితే యాజ్ ఎ స్పిరిచువల్ 3 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. వీఆర్ ఎ స్పిరిచువల్ సోల్జర్స్ అండ్ వీఆర్ ద స్పిరిచువల్ అథ్లీట్స్ అండ్ ఆల్సో వీఆర్ ఎ స్పిరిచువల్ స్టూవర్డ్స్. చూడండి, ఆ 3టిని నేను ముందుస్తాను, మీరు చూడగలిగినట్లయితే. నంబర్ 7th వర్స్లో మంచి పోరాటము పోరాడి తిని అంటున్నాడు. ఏమంటున్నాడండి? మంచి పోరాటం పోరాడేది ఎవరు? సోల్జర్స్ పోరాడతారు. అదే విషయాన్ని ఒక పేజ్ వెనకమాలకు వచ్చినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో లేక 3వ వచనాన్ని డైరెక్ట్గా ఒకసారి చదువుదామా? 3వ వచనాన్ని, 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. ఇక్కడేమో మంచి పోరాటము పోరాడితేనే అన్నాడు, ఇక్కడేమో మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమలు అనుభవించము. ఈ మంచి సైనికుని వలె శ్రమలు అనుభవించవలసింది ఎవరు అంటే తిమోతి. అని ఆల్రెడీ దానికి ముందు ఒక మాదిరికరమైన జీవితం జీవిస్తున్నారు. ఎవరండి? పౌలు మంచి సైనికుని వలె పోరాడుతున్నారు. యు అండ్ ఐ ఆర్ ఏ గుడ్ సోల్జర్ ఫర్ క్రైస్ట్. అవునా? మీ ప్రక్కన వాళ్ళతో ఒకసారి చెప్తారా? యు ఆర్ ఏ గుడ్ సోల్జర్ ఫర్ క్రైస్ట్ అని. యు ఆర్ ఏ గుడ్ సోల్జర్ ఫర్ క్రైస్ట్. యు ఆర్ ఫైటింగ్ ఏ గుడ్ బ్యాటిల్ అని చెప్పండి. యు ఆర్ ఫైటింగ్ ఏ గుడ్ బ్యాటిల్. యు ఆర్ ఫైటింగ్ గుడ్ అని చెప్పండి.
యు ఆర్ ఫైటింగ్ గుడ్. ఇక్కడ అదే వ్రాయబడి ఉంది. మనము ఏ బ్యాటిల్లో ఉన్నాం? వాట్ ఈస్ ద బ్యాటిల్? ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ బ్యాటిల్. ఖచ్చితంగా యాజ్ ఎ స్పిరిచువల్ సోల్జర్స్ మన ముందు దేవుడు స్పిరిచువల్ బ్యాటిల్నే ఉంచాడు. మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మోషే మొదలుకొని యెహోషువ మొదలుకొని యుద్ధములు చేయటం మనం చూస్తూ వస్తాం. యెహోషువ అయితే 30 సంవత్సరాల్లో 31 మంది రాజులను జయించవలసి వచ్చింది. అదే సమయంలో చాలా గొప్ప వాగ్దానాన్ని పొందుకున్నాడు యెహోషువ. నీ దినముల అన్నిటిలో నీ ఎదుట ఎవడునూ నీ ఎదుట నిలవడు అని చెప్పారు. అలా అని ఇంట్లో కూర్చోవడానికి కుదరదు. ఖచ్చితంగా ప్రతిరోజు ఆల్మోస్ట్ ఆ ఇయర్స్లో he has always to be a good soldier, not only a good soldier, he was a good leader of the army. అలాగే మన జీవితంలో అనుదినము కూడా ఇది మన భక్తి జీవితం, ద స్పిరిచువల్ లైఫ్ అనేది ఒక పోరాటము. ఇట్స్ ఎ స్పిరిచువల్ బ్యాటిల్ అనే విషయం మనం ఎన్నడూ మర్చిపోకూడదు. We are to be a good soldier in this world for Christ. You and I are a soldiers for Christ in this dark world. While fighting against the dark forces of this world, we are going to be the winners and continue to win battles for the Lord. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని మనం చూస్తే అందులో చాలా స్పష్టంగా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక, నేను జస్ట్ ఐఎమ్ టచింగ్ ద అవుట్లైన్స్ బికాస్ ఆఫ్ ద టైం. మిగతావి మీ పర్సనల్ డివోషన్లో ఇంకా లోతుగా ధ్యానించాలని మనం చేస్తా ఉన్నాను. చూడండి, 10వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదివితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనం పోరాడేది ఎవరితో అండి? మనుషులతో కానే కాదు. We are soldiers, but we are fighting not against the flesh and blood, not against the people. కానీ ఇక్కడ we are fighting against the principalities of this dark world. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మనందరి జీవితాల్లో ఇట్ ఈస్ ట్రూ అనే విషయాన్ని మనం గమనించాలి. ఉదాహరణకి మోషే పుట్టినప్పుడు మోషే వెనుక ఎవరున్నారు? మోషేను చంపడానికి ఎవరు చూశారు? మనం అనుకోవచ్చు ఫరో రాజు చంపడానికి చూశాడు అని, కానీ చంపాలని చూసింది ఎవరండి? ఇట్ వాజ్ Satan, because Moses was going to be a deliverer of the Israelites from the bondage of Egypt. అప్పటికే 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీ తరువాత నీ సంతానము అందరూ కూడా ఆ దేశంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ 400 సంవత్సరాల తర్వాత నేను దర్శించి వెనక్కి తీసుకొస్తాను. దిస్ వాజ్ ద టైమ్, బట్ Satan was after the life of Moses. ఎందుకు? he sensed something, he smelled something. కాబట్టి వెంటనే ఎలాగైనా మోషేని చేయాలని చూస్తా ఉన్నాడు. ఇలా మనం ఎంతో మంది గురించి చెప్పొచ్చు. డైరెక్ట్ యేసు ప్రభు దగ్గరికి వద్దాం. యేసు ప్రభు వెనక యేసు ప్రభుని చంపాలని చూసింది ఎవరు? హేరోదే కదండి. చెప్పట్లేదు, ఎవరు మాట్లాడలేదు. నేను అసలు మాట్లాడను మీతో అన్నట్టు చూస్తున్నాను. అవునా? కాదు కదా. ఎవరు? గట్టిగా చెప్పగలరా? పరిసయ్యులా, శాస్త్రులా? ఓకే, రైట్, ఇన్ ఎ వే. కానీ వాళ్ళ వెనక పనిచేస్తుంది ఎవరు? సాతాను. ఖచ్చితంగా. ఆ మాటకు వస్తే ఇంకా మనందరికీ కొంచెం కాన్ఫిడెన్స్ కోసం చెప్తాను. పేతురు దగ్గరికి వద్దాం. పోయి పేతురు వెనక ఎవరున్నారు అంటే ఖచ్చితంగా సాతాను. ఎంత ఘోరంగా! పేతురు ఎంత ఆసక్తి గలవాడండి. పేతురు
యేసు ప్రభుని ఎంతగా ప్రేమించాడు. వాస్తవంగా చెప్పాలంటే ఎంతో ప్రేమించాడు. ప్రాణానికి ప్రాణం ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డాడు. కానీ అది జరిగే పని కాదని ఎవరికి తెలుసు? యేసు ప్రభుకి. ఎందుకంటే వెన్ జీసస్ వాస్ ప్రేయింగ్ ఫర్ పీటర్, జీసస్ saw that Satan was after Peter. అప్పుడు ఎంతగా ప్రార్థన చేశాడంటే, పేతురు నీ కోసం నేను ప్రార్థన చేశాను. సాతాను నిన్ను జల్లెడలో వేసి జల్లించాలని కోరుకున్నాడు. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను ప్రార్థన చేశాను. నీవు తిరిగి వచ్చినప్పుడు నీ సహోదరులను బలపరచు. ఎవరంటండి సాతానును జల్లెడలో వేసి జల్లించేది? మనుషులు కాదు. సాతాను యొక్క పేతురు యొక్క స్వంత స్వభావం కాదు, ఖచ్చితంగా సాతానే. వెన్ జీసస్ ప్రేడ్, పేతురు దేవుని కొరకు ఎలా నిలబడగలిగాడంటే ఒక గొప్ప సైనికుని వలె. Was Peter a good soldier for Christ during his lifetime? ఏమంటారు? Yes or no? Yes. ఎట్లాగంటే when he came to know that this is the purpose of God in my life, ఖచ్చితంగా పేతురు పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత, or when he was brought back to the track by Jesus Christ after his resurrection, చేపలు పట్టుకుని వెళ్ళిపోయిన వాడిని తిరిగి తీసుకొచ్చి, అరే బాబు ఇక్కడ నుండి మీరు అసలు వెళ్ళమాకండి, నేను వెళ్ళిపోతున్నానని మీరు సర్దుకోమాకండి, మీరు ఇక్కడే ఉండండి, తండ్రి చేత పంపబడే వాగ్దానం కొరకు కనిపెట్టండి. వన్స్ ద హోలీ స్పిరిట్ కేమ్ అపాన్ దెమ్, వాళ్ళందరికీ అర్థమైపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ పౌలు లాంటి వారికి కూడా అర్థమైంది ఏంటంటే, we are to be a good soldiers for Christ. యేసయ్యను వెళ్ళిపోయారు కదా అని మనం సర్దుకోవడానికి కుదరదు. నౌ we are the body of Christ. We are the soldiers of Christ. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నువ్వు పోరాడాలి. మనమందరం అలా పోరాటానికి పిలువబడ్డాం. God has a wonderful plan for each of your lives. Yes or no? I believe yes. దేవునికి స్తోత్ర. God really has a wonderful plan. Otherwise నేను ఇక్కడ ఉండేవాడిని కానే కాదు. ఎంతో మంది లోకంలో నశించిపోతా ఉన్నారు. ఫిజికల్ వరల్డ్లో ఈవెన్ దేవుడు కూడా తెలియక లోకంలో ఉంటే మనందరం ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే, దేవుడు మనల్ని మంచి సైనికులుగా ఉండటానికి ఆయన బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ వరల్డ్ హీ హ్యాస్ చోజన్ యూ టు బి ఏ గుడ్ సోల్జర్ ఫర్ క్రైస్ట్. అవునంటారా? అవును. ఎంత అద్భుతం. మొట్టమొదటి లైన్ బ్రదర్ పాడుతున్నప్పుడు ఇక్కడ అన్నారు కదా, కొంచెం కష్టంగా ఉంటుంది పాట పాడుకుంటున్నామని. ఆ పాట పాడుతున్నప్పుడే నేను చాలా సంతోషించాను. ఏమని పాడటం స్టార్ట్ చేశారండి? భీకరుడు మా యెహోవా. ఎందుకంటే ఆయనే అత్యంత భీకరుడైన దేవుడు. పాత నిబంధన గ్రంథంలో భక్తులందరూ కూడా దాన్ని సెన్స్ చేసి నెహెమ్యా లాంటి వాడు, ఎజ్రా లాంటి వాడు, దానియేలు లాంటి వాడు దేవుణ్ణి పిలిచేటప్పుడు భీకరుడైన దేవా, భయంకరుడైన దేవా అని పిలిచి ప్రార్థన చేసేవారు. అవును, వాళ్ళకి తెలుసు వారు దేవుని వెంబడిస్తున్నారని. ఇంకా చెప్పాలంటే సైన్యములకు అధిపత్యగు యెహోవా అని పిలిచేవారు దేవుణ్ణి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఫిజికల్గా సైనికులుగా ఉన్నారు. మనమైతే స్పిరిచువల్గా సైనికులుగా ఉన్నాం. చూడండి, 2వ మాటలోనికి వెళ్ళిపోతాను. 2వ మాట అక్కడ మనం చూసినట్లయితే తిమోతికు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయములో, నా పరుగు కడముట్టించితిని అంటున్నాడు. నా పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళని ఏమంటాం మనం? అథ్లీట్ అంటాం. చూడండి, అదే మాట తిమోతికు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో చదువుతాం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. ఈ మాట ఇంగ్లీష్లో స్పష్టంగా ఏముందంటే, ఒకసారి చూస్తారా ఎవరైనా?
5వ వచనం, an athlete is not crowned unless he completes according to the rules. జట్టి అయిన వాడు అని ఇంగ్లీష్లో ఉంది, అయితే అర్థం చేసుకుంటే అది మనకి అథ్లీట్ అని అర్థం అవుతుంది. పరుగుల పందెంలో పాల్గొనేవాడు. ఏదర్ ఇట్ ఈస్ 100, 200, 400, మేబీ మ్యారథాన్ కూడా కావచ్చు. ఎవరైనా సరే ఎలా పాల్గొవాలంటే అండి, అకార్డింగ్ టు ద రూల్స్, నియమ ప్రకారము పోరాడితే వాళ్ళకి ఏమొస్తుంది? బహుమానం వస్తుంది. అదే విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తూ, ఒకసారి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం చదువుకుందాం తప్పకుండా. వీఆర్ ఇన్ ఏ రేస్ అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. తర్వాత మనం లోతుకు చదువుదాం, ఒక్కసారి చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మన ఎదుట ఉంచబడిన పందెము అంటారా? ఒకసారి అందరం కలిసి అందామా? మన ఎదుట ఉంచబడిన పందెము అంటే దాని అర్థం మనం పరిగెత్తాలనా, మన ప్రక్కన వాళ్ళు పరిగెత్తాలని అంటారా? మన ఎదుట ఉంచబడిన పందెము. మీ కొరకు ఒక మంచి జాబ్ ఆఫర్లో ఉందనుకోండి, మీరు తీసుకుంటారా? నాకు వద్దులే నన్ను నువ్వు తీసుకుంటారా? గట్టిగా చెప్పాలి. మనమే తీసుకుంటాం కదా. ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవడంలో ఎంత స్పీడ్గా మనం ఉంటాం. అలాగే ఇక్కడ ఏమంటే మన ఎదుట ఉంచబడిన పందెములో మనం పరిగెత్తాలి. A race is set before us just to be a God's athlete and to be a spiritual champion. నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి ఏమి రాదండి? కిరీటము రాదు. మనందరికీ తెలుసు కదా, ఆ రోజుల్లో ఒక్కటే కిరీటం. ఈ రోజుల్లో 3 మెడల్స్ ఉన్నాయి, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. ఆ రోజైతే ఒక్కటే కిరీటం. ఒక్క కిరీటాన్నే అపోస్తలుడైన పౌలు 5 కిరీటాల్లాగా, లేక పౌలు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మదేవుడు అలాగే 5 కిరీటాలు బైబిల్లో ఉన్నట్లుగా మనం గుర్తించడానికి మనకు సహాయం చేశారు పరిశుద్ధాత్మదేవుడు. అంటిల్ ద రెవల్యూషన్ 2nd చాప్టర్, జీవ కిరీటం వరకు. ఇక్కడైతే అపోస్తలుడైన పౌలు నీతి కిరీటం గురించి మాట్లాడుతున్నారు. ఇలా కొరింథీయులకు రాసిన పత్రికలో అక్షయ కిరీటం గురించి మాట్లాడతారు. ఇలా 5 కిరీటాల విషయమై బైబిల్లో ఉంది. ఇవన్నీ ఎప్పుడు అంటే మనము నియమ ప్రకారము పోరాడినప్పుడే కిరీటము దొరుకుతుంది. ఒక సైనికునికి కిరీటం దొరకకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఎవరికి కిరీటం దొరుకుతుందంటే ఛాంపియన్కి. ఎవరైతే ఈ రేస్లో ఉన్నారో, ఏ కైండ్ ఆఫ్ గేమ్ అయినా కావచ్చు, ఖచ్చితంగా గోల్డ్ మెడల్ కొట్టే అవకాశం ఉంటుంది, లేదా సిల్వర్ కొట్టే అవకాశం ఉంటుంది, లేదా బ్రాంజ్. కానీ ఆ రోజుల్లో అయితే ఒక్కటే ఉండేది. అందుకనే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, మనం పోరాడినప్పుడు అందరూ బహుమానం పొందరు, ఒక్కడే బహుమానం పొందుదురని మీరు ఎరుగరా? అయితే మీరు బహుమానము పొందునట్లు పరిగెత్తుడి. ఎలా పరిగెత్తాలండి? బహుమానము పొందునట్లు పరిగెత్తాలి. ఏం పరుగు అది? ఇంతకీ ఏం పరుగు? మనమైతే ఫిజికల్ వరల్డ్లోకి వెళ్ళట్లేదు కదా, స్పిరిచువల్గా ఏం పరుగు? మన భక్తియే ఒక పరుగు, అవునంటారా? అవర్ స్పిరిచువల్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఏ రేస్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడే మనం చదువుకున్నటువంటి మన ముందు ఉంచబడిన పరుగు అనే మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే మన ముందు ఏమి పరుగు ఉంచబడింది అంటే మన భక్తి జీవితం అనే పరుగు ఉంచబడింది. యేసు ప్రభు ఎదుట 33.5 సంవత్సరాల జీవితము ఒక పరుగుగా ఉంచబడింది. యేసు ప్రభు అన్నారు, ఐ హ్యావ్ ఫినిష్డ్ the task given by Father అని చెప్పాడు. And I have finished it well అని యేసు ప్రభు చెప్పారు. I have glorified my Father by finishing the task given to me అని చెప్పారు. ఆ పరుగు. అలాగే ఆ తరువాత ఈ భక్తి పరుగును వారు ముగించిన తీరు చూస్తుంటే మనకు చాలా అద్భుతంగా ఉంది. క్రొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా ఈ పరుగును ద లైఫ్ ఆఫ్ ఫెయిత్ అని ఇదే పత్రికలో మనం చూస్తాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇంత గొప్ప సాక్షి సమూహము
ఎవరు ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే? కెన్ సంబడి గివ్ మీ ఎ క్లూ? ఇంత గొప్ప సాక్షి సమూహం. క్విక్గా టైం స్పీడ్గా ముందుకెళ్ళిపోదు. ఎవరు వీరు? హూ ఆర్ దిస్ గ్రేట్ క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్? ఎవరు వీళ్ళు? హూ ఆర్ దిస్? ఓకే, దోస్ హూ ర్యాన్ బిఫోర్ దీస్ పీపుల్, బిఫోర్ ద. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వీళ్ళు ఒక్క పేజీ వెనక్కి తిప్పితే పాత నిబంధనలో తమ విశ్వాస పరుగును తొడముట్టించిన వారు అని మనం చెప్పచ్చు. ద స్పిరిచువల్ ద పీపుల్ చూడండి, హూ ఆర్ ద హీరోస్ ఆఫ్ ఫెయిత్. ఎక్కడి నుండి మొదలు పెట్టవచ్చు అంటారు? 11వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనం నుండి మొదలు పెడితే చివరి వచనం వరకు కూడా ఫాస్ట్గా చెప్పాలంటే సండే స్కూల్ పిల్లల్ని ఇక్కడ తీసుకురావాలేమో కదా, వాళ్ళైతే చెప్పగలుగుతారు. హేబేలు మొదలుకొని స్పీడ్గా చెప్పగలరా? హేబేలు, నెక్స్ట్ హానోక్, తర్వాత నోవహు, తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇంకా స్పీడ్గా చెప్పాలి. నేను చాలా చెప్పేశాను కదా, మీరు కొన్ని చెప్పండి. ఇంకా ఓకే, యోబు చాలా లాంగ్ జంప్ చేశారు కదా. ఓకే, యోబు దాకా తీసుకెళ్ళిపోయారు. ఈలోపు యోసేపు, మోషే, తర్వాత యెహోషువ, కాలేబు, వీరందరూ, ఫినెహాసు. ఇంకా ఇక్కడ మనం ముందుకు వెళ్ళిపోయినట్లయితే మీరు అన్నట్లుగా యోబు, ఇంకా ఎంత మంది ఇక్కడ చూడండి. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, రాహాబు. ఎవరైనా మీరు రాహాబు అన్నాను కదా, ఇంకొంచెం విమెన్ గురించి చెప్తారా? హూ ఆర్ ద హీరోయిన్స్ ఆఫ్ ఫెయిత్? రూతు, దెబోరా, ఎస్తేరు. వీళ్ళందరూ ఎవరు? దే వర్ ద స్పిరిచువల్ ఛాంపియన్స్. ఎస్ ఆర్ నో? సిల్వర్ మెడలిస్టులా, బ్రాంజ్ మెడలిస్టులా? వాళ్ళందరూ గోల్డ్. వాళ్ళు దే ran the race so perfectly. They were all imperfect people, we knew, but they ran in such a way that they could glorify God. And మన దావీదు విషయం అయితే మనం ఏం చదువుతామండి? He was the man after God's own heart. Not only that, he fulfilled God's purposes in his generation. అలా గోల్డ్ మెడలిస్ట్గా దావీదు కూడా ఉండగలిగాడు. ఈ విషయాన్ని మనం చూస్తే ఈ 12వ అధ్యాయం వరకు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎవరైతే అప్పటి వరకు నడిచారో ఇంత గొప్ప సాక్షి సమూహము అన్నారు. ఉదాహరణ, పెద్ద స్టేడియంలో ఉందనుకోండి. ఆ స్టేడియంలో ఈ యొక్క 400 మీటర్స్ రన్నింగ్ రేస్ స్టార్ట్ అవుతుంది అనుకోండి. మొత్తం స్టేడియంలో అందరూ ఎవరు వస్తారు? వాస్తవంగా చూడటానికి ప్రేక్షకులు వస్తారు. కానీ ఇక్కడ స్టేడియంలో ప్రేక్షకులు రావటం లేదు. ఇక్కడ స్టేడియంలో అందరూ కూడా ప్రీవియస్ గోల్డ్ మెడలిస్టులు వస్తున్నారు. వచ్చి ఈ రేసును చూడడానికి వస్తున్నారు. చూడడానికి ఇంకా జస్ట్ మినిట్స్ బిఫోర్ ఇట్ స్టార్ట్స్ అందరూ అంటున్నారు, ఆ పరుగుల దగ్గర ఎవరైతే అట్లా నిలబడి ఉన్నారో రెడీగా పరిగెత్తడానికి, హలో హలో ఒకసారి ఇటు చూడండి అంటే వీళ్ళందరూ చూస్తున్నారు. చూస్తుంటే అందరి చేతుల్లో ఏమున్నాయండి? బంగారు పథకాలు. ఎప్పుడువి? ప్రీవియస్ రేసెస్. దే హ్యావ్ ఆల్రెడీ అబ్టైన్. చూసి ఏమన్నారంటే, దిస్ ఈస్ యోర్ డే. ఈరోజు మీకు ఆ గోల్డ్ మెడల్ వస్తుంది. మేము ఆల్రెడీ మాకు వచ్చేసింది. దిస్ ఈజ్ యోర్ టైం అని చెప్తున్నాను. మీ ప్రక్కన వాళ్ళతో చెప్తారా? దిస్ ఈజ్ యోర్ టైమ్. ఆమేన్. వి ఆర్ ద స్పిరిచువల్ అథ్లీట్స్. 3వ మాట కూడా నేను చెప్పి ముందుకు వెళ్తాను. చూడండి, 3వ మాట మీరు చదవండి. 3వ మాట తిమోతికు రాసిన 2వ పత్రికలో, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని అనండి. విశ్వాసము కాపాడుకొంటిని అనే మాట ఇక్కడ స్ట్యూవర్డ్షిప్ను గుర్తు చేస్తూ ఉంది. అంటే ఒక మంచి గృహ నిర్వాహకునిగా ఉన్నాడు పౌలు. ఒక మంచి గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. మీకు తెలుసు కదండి, అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడు, సంఘమును హింసించాడు. స్టెఫను లాంటి వారిని చంపుతుంటే చూసి సంతకాలు పెట్టాడు.
ఏం పర్వాలేదు అన్నాడు. రాళ్ళు రువి చంపండి అన్నాడు. అట్లా మాత్రమే కాదు, ఇంకా ఘోరమైన పనులే చేశాడు. కానీ ఎప్పుడైతే దేవుడు సౌలును దర్శించి పౌలుగా మార్చాడో, ఆ రోజు ప్రారంభమైన అతని విశ్వాసపు ప్రయాణాన్ని దేవుడు ఏదైతే అతనికి అప్పగించాడో ఆ రోజు నుండి వాటన్నిటినీ అపోస్తులైన పౌలు కాపాడాడు. హీ హాస్ స్టూవర్డ్ దెమ్. ఏంటండి దేన్ని కాపాడాడు అపోస్తులైన పౌలు? రక్షణను కాపాడుకున్నాడు. ఇంకా దేన్ని కాపాడుకున్నాడు? విశ్వాసమును కాపాడుకున్నాడు. ఇంకా ఏమి కాపాడుకున్నాడు? పరిశుద్ధాత్మను కాపాడుకోగలిగాడు. ఒకనాడైతే దావీదు ప్రార్థన చేయటం మనకు తెలుసు. అయ్యా, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము అని ప్రార్థన చేయాల్సి వచ్చింది దావీదు. బట్ పౌలైతే ఎన్నడూ చేయవలసిన అవసరం లేదు. బికాస్ హీ వాస్ గుడ్ స్టూవర్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ విచ్ వాస్ ఎంట్రస్టెడ్ టు పాల్. అపోస్తలుడైన పౌలు తనకు అప్పగించబడిన అన్నిటినీ కూడా ఆత్మ వరములను కాపాడాడు. తనకు సువార్త అప్పగింపబడింది. సువార్తను ఇదిగో చనిపోయే రోజు వరకు కూడా సువార్తను ప్రకటిస్తూ సంతోషంగా ఉంటూ, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ విచ్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ ద లార్డ్ అలోన్, హీ కుడ్ కీప్ ఇట్ అంటిల్ ఎండ్. జైలులోంచి చెప్తున్నాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్. అగైన్ ఐ సే, గట్టిగా చెప్పాలి. అట్లా చెప్తే బాగోదు. ఆ పదాన్ని కొంచెం చిరునవ్వుతో చెప్పండి. ఇంకా కొంచెం చిరునవ్వుతో చెప్పండి, రిజాయిస్. మీరందరూ నాకే చెప్తున్నారని నేను సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. బట్ ఐ ఆల్సో సే టు ఆల్ ఆఫ్ యూ, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అగైన్ ఐ సే, ఎక్కడి నుంచి చెప్తున్నాడు? హీ కుడ్ కీప్ హిస్ ఫెయిత్, హిస్ జాయ్ ఇన్ ద లార్డ్ అంటిల్ ద ఎండ్. ఎంత అద్భుతం అండి. అలాగే ఇక్కడ ఈ స్పిరిచువల్ స్టూవర్డ్షిప్ అనేది పౌలు తను కాపాడుకున్నాడు. మీకు అప్పగింపబడింది, నాకు అప్పగింపబడిన మీకు తెలుసా ఒక విషయం? వీ హ్యావ్ లోన్డ్ దెమ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడు మనకి అప్పు ఇచ్చాడు. అవునంటారా? రక్షణ మనం సొంతంగా చేసిన దేని గురించి అయినా వచ్చిందా అండి? మనం హ్యావ్ వి ఎర్న్డ్ ఇట్ బై అవర్ ఓన్? నో, అది కృపావరమే అని రాయబడింది. ఇది మన వలన కలిగినది కాదు. యేసు ప్రభువారు మీ కొరకు నా కొరకు 33.5 సంవత్సరాలు యజ్ఞము వంటి జీవితం జీవించారు. చివరకు తన జీవితాన్ని యాగముగా ముగించవలసి వచ్చింది. ఆయనే బలిపీఠం పైకి బలి పశువుగా ఎక్కారు. 6 గంటలు కలువరి సిలువలో వేలాడారు. వేలాడానికి ముందుగా యేసు ప్రభువారు బాధ వర్ణనాతీతం. ఎంత ఘోరమండి. ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టబడింది. అలాగే ఆయన ముఖము మీద గుద్దారు, ఉమ్మి వేశారు. ఉమ్మి అంత భయంకరంగా ఉంటుందండి. అసలు మన ఉమ్మి మన వాసన చూడలేదు. ఆయన ముఖము మీద ఉమ్మి వేశారు. ఆయన్ని ఒక డ్రామాలాగా, ఆయన డ్రామాలో ఒక రోల్గా ఆయన చూసి యూదుల రాజువు కదా అని ఆయన వెక్కిరించారు. అంతటితో సరిపెట్టుకోవాలి. 39 కొరడాలు. ఇవన్నీ కూడా యేసు ప్రభువారు మీ కొరకు, నా కొరకు, మన రక్షణ కొరకు ఆయన కలువరి శిలువలో పడి 6 గంటల్లో 7 మాటలు పలికి తన తుది శ్వాసను విడిచే సమయంలో మీకు తెలుసా జరిగిన అద్భుతాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. మనలో ఎవరైనా, లేకపోతే ఈ భూమి మీద ఎంత గొప్ప పహల్వాన్ అనేవాడు అంటే, నేను హిందీ నేర్చుకున్నానులేండి ఆ మధ్య. ఎప్పుడు ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు, నేను మహారాష్ట్రలో ఇంజనీరింగ్ చదువుకున్నాను. అప్పుడు హిందీ వచ్చేది. ప్లస్ నా రూమ్మేట్ కూడా యూపీ పర్సన్ అనమాట, ఉత్తరప్రదేశ్ అబ్బాయి, బాగా నేర్పించాడు. సో మనం మంచి దేహదారుఢ్యం గలవాడి పహల్వాన్ అంటారు కదా, అలాంటి వాళ్ళనైనా తీసుకురండి, హింసించడం స్టార్ట్ చేయండి. యేసు ప్రభువులాగా హింసించండి. యేసు ప్రభువులాగా సిలువలో వేలాడి తీశారే అనుకోండి. 6 గంటలు కోమాలోనికి వెళ్లకుండా, కనీసం స్పృహ తప్పి పడిపోయే పరిస్థితి రాకుండా, మంచిగా బలంగా మాట్లాడుతూ, దేవా నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అనే అంత బలంగా అరిచే బలం ఎవరిలోనైనా ఉంటుందా? ఎవరిలో ఉండదండి. అసలు ఈ రోజుల్లో జస్ట్ కాస్త బ్లీడింగ్ అయిందంటే చాలు, అక్కడే కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితి ఉంటా ఉంది. అక్కడే చాలా కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, he earned such a
salvation for you and for me by having such an agony on the cross. దేవుని శక్తి ద్వారా యేసు ప్రభువారు మీకు నాకు ఇచ్చారు. మరి దీనికి స్టూవర్డ్షిప్ ఎట్లా? In our generation, we have to be the stewards of the salvation. In our generation, we have to be the good stewards of what has been entrusted to us. Every spiritual gift. అవునంటారా కాదంటారా? ఎస్, మన జనరేషన్లో మనమే గుడ్ స్టీవర్డ్స్గా ఉంటే వీ కెన్ గివ్ దిస్ టు ద నెక్స్ట్ జనరేషన్. వీ కెన్ పాస్ దిస్ బ్యాటన్ టు ద నెక్స్ట్ జనరేషన్. వీ ఆల్సో కెన్ సే వీఆర్ ద గుడ్ స్టీవర్డ్స్. ఆమేన్. నిజమే. అయితే ఈ జీవితం అంతా కూడా చాలా మరి ఇట్ విల్ బి ద బెడ్ ఆఫ్ రోజెస్ అని కానీ ఇదంతా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. యూ విల్ బి ఎ గుడ్ సోల్జర్, యూ విల్ బి ఎ గుడ్ అథ్లీట్ అండ్ యూ విల్ బి ఎ గుడ్ స్టీవర్డ్, యూ ఆర్ ద స్పిరిచువల్ ఛాంపియన్ అని నేను ఇక్కడ డిక్లేర్ చేయగలను. మంచిదే. బట్ డైలీ లైఫ్, డే టు డే లైఫ్లో మనం చూసినట్లయితే దేర్ ఆర్ సో మెనీ పిట్ ఫాల్స్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ టు బికమ్ ఏ ఛాంపియన్. ఎస్ ఆర్ నో? చాలా చాలా ప్రమాదాలు పొంచి ఉంటాయి కదా. ఏ ప్రమాదాలు పొంచి ఉండొచ్చు అంటారు ఈ యొక్క మన స్పిరిచువల్ జర్నీలో? టు బి ఏ స్పిరిచువల్ సోల్జర్ కావచ్చు, అథ్లీట్ కావచ్చు, స్టీవర్డ్ కావచ్చు. వాట్ కుడ్ బి దోస్ సమ్ ఆఫ్ ద పిట్ ఫాల్స్? యూ కెన్ నేమ్ దెమ్. ఏమై ఉండొచ్చు అంటారు? టెంప్టేషన్స్. యోసేపును మనం తీసుకున్నట్లయితే యోసేపుకి when he was a teenager గా ఉన్నప్పుడే చాలా టెంప్టేషన్స్. ఒక మాట చెప్పమంటారా? అన్నలు గుంటల్లో పడవేయగలిగారు, కానీ పొతీఫెర భార్య వ్యభిచారపు గుంటలో పడవేయలేకపోయింది. ఎస్ సార్? ఎందుకని? వై? బికాస్ he knew that there would be a pitfall for my life, for my youths. That he knew how to overcome that pitfall by having the fear of the Lord in his heart. అవునంటారా? ఒక దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను చూస్తాడు, ఆయన ఎదుట నేను ఇలాంటి దుష్కార్యము చేయడానికి వీలు లేదు. He was well prepared to face that pitfall and he faced it. He overcame. మీకు తెలుసు కదా, గుంటలో నుండి ఎక్కడికి తీసుకెళ్ళబడ్డాడు? onto the throne. He became the prime minister of the Egypt. కారణం, he could overcome the pitfall. He stood as a spiritual champion, but there were pitfalls. ఇంకా మనం చూసినట్లయితే ఎన్నో అలాంటి ప్రమాదాలు దావీదుకు వచ్చాయి. దావీదు ఆ ప్రమాదాన్ని ఓవర్కమ్ చేయగలిగాడు. శాంసన్కి వచ్చాయి pitfalls. ఓవర్కమ్ చేయగలిగాడా? He lost his power in the barber shop of Delilah. అవునా? ఎందుకని? He was not prepared that there would be pitfalls in my life. ప్రేమ దేవుని బిడ్డలారా, pitfalls దగ్గరికి నేను వస్తున్నాను. జస్ట్ మీకు కొన్ని పేర్లు చెప్తాను, జస్ట్ అవుట్లైన్స్ చెప్తాను. మీరు కొంచెం దాని తర్వాత మీరు దేవుని ఎదుట పర్సనల్గా మీరు కొంచెం రిమూవ్ ఎవ్రీ డిస్ట్రాక్షన్. Distractions could be the pitfalls for spiritual champions. You and I have to remove every distractions. ఇంకా ఏం డిస్ట్రాక్షన్స్ రావచ్చండి మన స్పిరిచువల్ లైఫ్లోకి? చాలా. పేతురుకి డిస్ట్రాక్షన్స్ వచ్చాయి. పేతురు యొక్క చూపు ఎప్పుడైతే యేసు ప్రభు మీద నుండి పక్కకి వెళ్ళిందో ఏమవటం స్టార్ట్ చేశాడండి? He began to sing. మనం కూడా అంతే. మనమేమి నయాగరా ఫాల్స్కో లేకపోతే ఇంకో చాటుకి ఎలా అవసరం లేదు, కానీ మన స్పిరిచువల్ లైఫ్లో జస్ట్ సింక్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. తెలియను కూడా తెలీదు. సాతాను చాప కింద నీరులాగా మన ఆత్మీయ జీవితాన్ని కొల్లగొడతాడు. అలాంటి సమయంలో మీరు నేను ఏం చేయాలి? we have to be well prepared to face the pitfall before it comes into our lives. ఖచ్చితంగా వాట్ ఎవర్ ద డిస్ట్రాక్షన్, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి సెల్ ఫోన్ కుడ్ బి డిస్ట్రాక్షన్. అంటే సెల్ ఫోన్ అంటే టెక్నాలజీని ఉపయోగించొద్దని కాదు. వైల్ వీఆర్ మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్, వైల్ వి స్పెండ్ క్వాలిటీ టైమ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, దట్ కుడ్ బి ఎ డిస్ట్రాక్షన్.
ఇఫ్ వీఆర్ వెల్ ప్రిపేర్డ్ వీ కెన్ అవాయిడ్, వీ కెన్ ఓవర్కమ్ ఇట్. అది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా ఏదైనా కావచ్చు, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి ఎన్నెన్నో ఉంటాయి. మనీ కుడ్ బి ద రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీ ఈవిల్ అని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా రాయించాడు. వాట్ ఎవర్, మనము ఈ పిట్ ఫాల్స్ని దాటాలి. ఏం చేయాలంటే వి షుడ్ ఆల్వేస్ అని రిమెంబర్ ద రీజన్ అండ్ ద రివార్డ్. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, బట్ వీ హ్యావ్ టు రిమెంబర్ there is a chance of forgetting our reward. ముందున్న దాని విషయంలో మర్చిపోయే పరిస్థితి ఉంటే అదే మనకు పిట్ఫాల్గా అయిపోతుంది, ప్రమాదం అయిపోతుంది. మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఎందుకు బ్రతుకుతున్నామో అంటే ఆత్మ సంబంధంగా మనం మర్చిపోయి మళ్ళీ అలాంటి చొక్కాని లేని నావలాగా మన బ్రతుకైపోయే పరిస్థితి ఉంది. ఎంతో మంది అలా కొట్టుకుపోయిన వారు ఉన్నారు. నావ బద్దలైపోయింది, విశ్వాసపు నావ అని చెప్పాడు అపోస్తలుడైన పౌలు. ఎంబ్రే లాంటి వాళ్ళు అందుట్లో ఉన్నారన్నారు. చివరి 7 సంఘాలకు రాసిన వర్తమానంలో చూస్తే ఆఖరికి లవోదికీయ సంఘం వాళ్ళంటే అస్సలు వాళ్ళు వై దే వర్ లివింగ్ పర్పస్లెస్ లైఫ్ జీవిస్తూ దే వర్ నైదర్ హాట్ నార్ cold. They became lukewarm because they could not remember why they were doing this devoted life. ఈ భక్తి జీవితం ఎందుకు జీవిస్తున్నారో వారు they could not remember the reason and the reward. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా చెప్తున్నారు స్మరణ సంఘానికి, అంతము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. If we remember the reward which we are going to. పౌలైతే మెడ మీద కత్తి పడుతూ ఉండగా కూడా he could remember the reward. అందుకే never he turned back అన్నమాట. ఎంత అద్భుతం అండి. అలాగే చూడండి, we have to renew our strength on daily basis to overcome the weaknesses of this world. చాలా బలహీనతలను, చాలా టెంప్టేషన్స్ని మనం ఓవర్కమ్ చేయాలంటే వీ హ్యావ్ టు రెన్యూ అవర్ స్ట్రెంగ్త్ ఇన్ ద లార్డ్. ఎలాగున? ఎవ్రీ డే రీడ్, మెడిటేట్, ఫీడ్ ఆన్ ద గాడ్స్ వర్డ్. దావీదు ఎంతగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాడంటే, అయ్యా నీ వాక్యాన్ని నా హృదయములో ఉంచుకొని ఉన్నాను, నీ ఎదుట పాపము చేయకున్నట్లుగా. మనము ఎవ్రీడే ప్రేయర్ లైఫ్ పర్సనల్గా, in the time of intercession, the time of prayer, the time of petition, ఇదంతా కూడా మనకి ఎందుకు అవసరం అంటే మన జీవితంలో తప్పకుండా we renew our strength while we are doing the friendship with the Lord. దానియేలు విషయంలో దేవుడు ఏమన్నాడంటే, నీవు బహుప్రియుడవు, యు ఆర్ మై బిలవెడ్. ఎందుకన్నాడండి? అక్కడితో ఆపలేదండి. those who know their Lord shall be strong and do great exploits అన్నాడు. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. గొప్ప కార్యాలు చేసి దేవుని కొరకు ఫైనల్గా మెడల్ సాధించే వాళ్ళనే కదా మనం స్పిరిచువల్ ఛాంపియన్స్ అంటున్నాం ఈ రోజున. అలా చేయాలంటే దే దట్ నో దేర్ గాడ్. అది హీబ్రూ లాంగ్వేజ్లో యాడా అని రాయబడి ఉంది. యాడా అనే పదానికి అర్థం ఏంటంటే దోస్ హూ నో సమ్వన్ సో ఇంటిమేట్లీ, చాలా దగ్గరగా ఎదిగే వాళ్ళకు మాత్రమే ఆ పదం వాడబడింది. ఆ పదం ఇక్కడ వాడబడి దానియేలు లాంటి వారు దేవుణ్ణి ఆ జనరేషన్లో దే న్యూ హిమ్ సో క్లోజ్లీ. నోవహు కావచ్చు, ఎవరైనా కావచ్చు, హనోక్ కావచ్చు, వారి జీవితంలో నోయింగ్ దేర్ గాడ్. ఎప్పుడు? when we have a personal fellowship with our Jesus Christ, with the Lord. అది చాలా. we renew our strength. Number 1 ఏం చెప్పానండి? remove every distraction. Number 2 ఏం చెప్పానండి? remember the reason and the reward. మూడోది ఏం చెప్పాను? renew our strength. నాలుగవది చెప్తున్నాను, resist discouragement in our lives. ఇది చాలా పెను ప్రమాదం మన జీవితాల్లో. చాలాసార్లు సాతాను దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటాడు. మన స్పిరిచువల్ లైఫ్స్లో వాడు మన చెవులో గొడుగుతూ ఉంటాడు. ద లార్డ్ హ్యాస్ లెఫ్ట్ యూ, ద లార్డ్ ఈస్ నాట్ విత్ యూ, ఇఫ్ ద లార్డ్ ఈస్ విత్ యూ వై వుడ్ దిస్ హ్యాపెన్, ఇట్లాంటి ఎన్నో చెప్తాడు. అలాగే ఎన్నెన్నో డిస్కరేజ్మెంట్స్ మన జీవితంలోనికి వచ్చే ప్రమాదం.
ఆ సమయంలో వీ హ్యావ్ టు రెసిస్ట్ దెమ్. ఖచ్చితంగా వెన్ వీ నో. యోబు వంటి వారే అంటున్నారు, ఎందుకు అట్లా మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావు? మనము దేవుని చేత మేలు మాత్రమే అనుభవించదమా, కీడు అనుభవింప తగదా? హౌ వండర్ఫుల్లీ హీ ఓవర్కేమ్ దట్ పిట్ ఫాల్ అండి. చక్కగా నిలబడగలిగాడు. ఫైనల్గా ఒక రోజున దేవుడు వచ్చి, యోబు మాట్లాడినట్లు మీరు మాట్లాడలేదు అని స్నేహితులతో అన్నారు. హీ ఓవర్కేమ్ దట్ డిస్కరేజ్మెంట్, డిప్రెషన్. ప్రతిదాన్ని కూడా మన జీవితంలో మనము ఓవర్కమ్ చేయడానికి దేవుడు సహాయం చేస్తారు when we resist it. అందుకని యాకోబు పత్రికలో అంటాడు, resist the devil, he will flee from you. If we don't resist him, he tries to take hold of us. చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా rely on God's power. Rely on God's power. We are not going to become spiritual champions on our own strength and power. అవునంటారా కాదంటారా? ఎట్టి పరిస్థితులు కూడా. పేతురు ఎన్ని ప్రగల్భాలు పలికాడు. పేతురు, నేను అట్లా ఉంటా, ఇట్లా చేస్తా, ఓ అసలు నిన్ను అసలు నీ మీదకి ఎవరు వస్తారో చూస్తా, అది ఇది అన్నాడు. కానీ యేసయ్యకి తెలుసు, he could not do it on his own strength. ఈరోజు కోడి 3 సార్లు కోయకముందే, ఒకసారి కోయకముందే, 3 సార్లు కాదు, ఒకసారి కోయకముందే 3 సార్లు నన్ను ఎరుగునని నీవు పోగుతావు. బికాస్ యు ఆర్ రిలయింగ్ ఆన్ యువర్ ఓన్ పవర్. ఇట్ జస్ట్ కెనాట్ బి పాసిబుల్. గత 33.5 సంవత్సరాలుగా ఎవ్రీ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ I have been relying upon power of my Father అని యేసు ప్రభువు చెప్పి, you cannot do in your own strength. Can you just wait to receive the Holy Spirit? Then you shall be empowered to be my witnesses, not only here in Jerusalem, not only Judea, Samaria, but unto the ends of the world. Unto the ends of the world. ఒకసారి నేను సింగపూర్లో ఉన్నాను, కాన్ఫరెన్స్ కోసం వెళ్ళినప్పుడు నా రూమ్లో ఒక ఆయన ఉన్నారు. హీ వాజ్ ఆల్సో మ్యాన్ ఆఫ్ గాడ్, బట్ హైదరాబాద్లో చాలా హై పొజిషన్లో ఉన్నారు, బ్యాంక్ ఆఫ్ అమెరికాలో అనుకుంటా. అయితే నేను ఒక ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఆయన విని, ఆ ఫోన్ కాల్ అయిపోయిన తర్వాత, బ్రదర్ ఆర్ యూ గోయింగ్ టు ల్యాప్లాండ్ అన్నాను. ఎస్, just as you heard, I am invited to preach the gospel in Lapland. And wow, that's the end of the world. Yeah, do you know? And yes brother, I know that is the end of the earth. దానికి ఆర్కిటిక్ సర్కిల్ అవతల ఇంకా దాని తర్వాత లేదు. అక్కడ 6 నెలలు చీకటి, 6 నెలలు మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇక్కడ 9ంటికి చీకటి పడదు. మనకైతే విజయవాడలో చెప్తే ఈ సంగతులన్నీ అర్థం కావు వాళ్ళకి. కానీ God took me 4 times to Finland where I could preach the gospel to the ends of the earth. దేవుడు మనకి అలాంటి కృప ఇస్తారు. దేవునికి స్తోత్ర. ఎప్పుడు అంటే when we rely on God's power, when we are filled with the Holy Spirit and we are feeding and being helped by the Spirit of God, that will happen in our lives అని నేను చెప్పగలను. ఎందుకంటే ఈ భక్తి మనం చేసేది మన స్వంత శక్తితో చేయలేము. దేవుని సహాయం చేత వీఆర్ గోయింగ్ టు విన్ దిస్ రేస్. కాబట్టి మనం అదర్వైజ్ దెర్ ఈజ్ ఏ పిట్ ఫాల్ దట్ వీ డూ సమ్ థింగ్స్ ఆటోమేటికల్లీ, మెకానికల్లీ, హ్యాబిచువల్లీ. లేకపోతే ఈ భక్తి కూడా సాదాసీదాగా చేసే ప్రమాదం ఆల్రెడీ మన కోసం డిజైన్ చేసి ఉంచుతాడు వాడు. కానీ వీ హ్యావ్ టు బీ అవేర్ దట్ దిస్ కెనాట్ బి వన్ ఇన్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్, బట్ వీ హ్యావ్ టు రిలై ఆన్ గాడ్స్ పవర్. దేవుడు మనకు ఆ సహాయము చేస్తారు. దేవునికి స్తోత్ర. మా జీవితంలో అయితే జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్ విత్ ఫ్యూ వర్డ్స్. మా జీవితంలో అయితే మా నాన్నగారు మొట్టమొదట ప్రభు అయిన యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించారు. ఆయన 19 సంవత్సరాల వయసులో కట్ షార్ట్ చేసి చెప్తున్నారు. ఆయనకి 19 సంవత్సరాలు. వాళ్ళు యేసు ప్రభు అన్న పేరే తెలియదు 1951 సంవత్సరంలో. కానీ ఆ సమయంలో మా నాన్నగారికి వివాహం కాకముందే
బాగా సివియర్గా సిక్ అయ్యారు టైఫాయిడ్ జ్వరంతో. ఆ రోజుల్లో చాలా ఇబ్బందికరమైన వ్యాధి అది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో నుండి డిశ్చార్జ్ అయ్యే టైంలో ఒక నర్స్ ఒక చిన్న ఎర్రట బైబిల్ ఆయనకి ఇచ్చారట. ఒక చిన్న బైబిల్, చదువుకో బాబు అని చెప్పారంట. ఆయనకి చదవాల్సిన అవసరం లేదు, వాళ్ళు బాగా ఐడల్ వర్షిప్లో మునిగి తేలిన వాళ్ళు కాబట్టి ఆయన తీసుకెళ్లి అటక మీద పడేశారు. ఆయనకి అవసరం లేదు. అలాగే మంచి వ్యాపారం చేస్తున్నారు మా తాతగారు మా నాన్నగారు కలిసి. మా నాన్నగారు స్టడీస్లో కొంచెం ముందుకు వెళ్ళలేకపోతున్నారని, సరే మనం వ్యాపారం పెడదాంరా అని చెప్పేసి మంచి వ్యాపారం పెట్టించారు. రోజు కూడా కూర్చుంటున్నారు. కానీ ఆ సిక్నెస్ తర్వాత నెక్స్ట్ సిక్నెస్ ఆయన అటాక్ చేసింది ఏంటంటే ఆస్తమా, ఉబ్బసం వ్యాధి. ఆ రోజుల్లో పిల్లికోత అనేవాళ్ళు. బాగా ఆయాసంతో బాధపడటం స్టార్ట్ అయ్యారు. హీ వాస్ బికమింగ్ థిన్. అప్పుడు ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోతా ఉంది అని ఆయన కొన్ని తలంపులు రావటం మొదలయ్యి, నేను చనిపోతే ఏమవుతాను, ఏ దేవుడు నన్ను బాగు చేయడా, ఇలాంటి 1-2 ఆలోచనతో సతమవుతున్నప్పుడు ఎవరో అటుగా వెళ్ళేవాళ్ళు ఒక చిన్న కరపత్రిక గాస్పల్ ట్రాక్ట్ ఇచ్చారట. ఇస్తే ఆయన చదవటం స్టార్ట్ చేస్తే అందులో కొన్ని విషయాలు ఆయనకి అర్థమవటం స్టార్ట్ అయినప్పుడు బైబిల్ ఆయనకు గుర్తొచ్చింది. చిన్న బైబిల్ ఒక నర్స్ ఇచ్చిన సంగతి. దాన్ని అటక మీద నుంచి తీసి దుమ్ము దులిపి తీసుకొచ్చి గల్లాపెట్టులో పెట్టుకుని ఖాళీగా ఉన్న సమయంలో చదవటం స్టార్ట్ చేశారు. చదివినప్పుడు ఆయనకి జస్ట్ అలా యేసు ప్రభుని గురించిన విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. మత్తయి సువార్త 5:8 ఆయన చదివారు. అలా వైల్ రీడింగ్, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు యెహోవాను చూచెదరు. ఆ విషయం కూడా ఆయన్ని ఆకర్షించింది. ఈలోపు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, నేనేదైనా ఎవ్వరూ లేని ఏదైనా ఒక సాలిటరీ ప్లేస్కి వెళ్ళి కొంత మెడిటేషన్లో లేక నేను ఒక ధ్యానంలో ఉంటే నేను ఒక దేవుడు ప్రార్థన చేయాలి దేవునికి అనే ఆలోచన వచ్చింది. బట్ హీ డిడ్ నాట్ నో హౌ టు డూ ఇట్. కానీ ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఆయన తాళం వేసి ప్రక్కన షాప్ వాళ్ళకి తాళం ఇచ్చి సిటీ బస్ ఎక్కి చివరి స్టాప్ కొండపల్లి అక్కడ దిగారు. కొండెక్కుతా ఉన్నారు. కొండెక్కుతుంటే పైనుంచి కట్టెలు కొట్టుకునేవాడు దిగొస్తూ, బాబు ఇప్పుడు వెళ్తున్నావేంటి పైకి, సాయంత్రం నేను పైకి రానివారు, ఫారెస్ట్ గార్డ్స్ ఉంటారు, అక్కడ క్రూర జంతువులు ఉంటాయి అంటే ఆయన అవి పట్టించుకోకుండా పైకి వెళ్ళిపోయారు. ఎవరికంటా పడలేదు. అక్కడ కోనేటి దగ్గర కూర్చున్నారు. పైన కిల్లా అంటారు, ఫోర్ట్, దాని ప్రక్కనే కోనేరు ఉంటే కూర్చున్నారు. నీ సీదులోకి చూస్తున్నారు. పెద్దగా ఏం ప్రార్థన చేయాలో తెలియదు. చీకటి పడిపోయింది. సరిగ్గా 11-12 ఆ సమయంలో సన్నగా జల్లు పడుతూ ఉండగా 1951 అక్టోబర్ 27వ తేదీన ఆయన డైరీలో రాసుకున్న మాట. అలా పడుతూ ఉండగా ఆయన చుట్టూత గొప్ప వెలుగు ప్రకాశించింది. ఏ బ్రైట్ లైట్ దట్ షోన్ అరౌండ్ హిమ్. ఆ వెలుగులో నుండి 2 డైలాగ్స్, 2 మాటలు ఆయనకు వినిపించాయి. మొట్టమొదటి, బాబు లోక సంబంధివిగా కాక ఆత్మ సంబంధివిగా జీవించు. రెండవ మాట, గలతీ పత్రిక చదువు. ఈ 2 మాటలు ఆయనకు వినిపించాయి. అదే సమయంలో ఆయనకు జరిగిన మిరకల్ ఇన్ హిస్ లైఫ్ ఏంటంటే, ఆ ఎన్కౌంటర్లోనే ఆ వెలుగు ఆయన చుట్టూతో ఉన్నప్పుడే ఆయన శరీరంలో ఉన్న ఆ ఉబ్బసము, ఆస్తమా వ్యాధి ఆయన్ని విడిచెళ్ళిపోయింది. హీ నెవర్ సఫర్డ్ విత్ ఇట్ ఇన్ హిస్ లైఫ్ టైం అగైన్. అద్భుతంగా స్వస్థత పొందారు. కొంత శాంతి ఆయన హృదయంలోనికి వచ్చింది. ఎప్పుడు తెల్లవారుతుందని చూశారట. చూసి తెల్లవారుతూ ఉండగానే కిందకి దిగి వచ్చేసారు సంతోషంగా. ఇంట్లో తల్లిదండ్రులు కొంచెం ఆందోళన పడుతూ ఉన్నారు. ఆయన ఏం చెప్పలేదు ఆయన. కానీ ఆ బైబిల్ తీసుకుని క్షుణ్ణంగా చదవటం స్టార్ట్ చేసి గలతీ పత్రిక ఫౌండ్ అవుట్ చేసి చదివితే ఆయనకు వాట్ వాజ్ ద కార్నల్ లైఫ్, వరల్డ్లీ లైఫ్ అండ్ వాట్ వాజ్ ద స్పిరిచువల్ లైఫ్ అనేది అర్థమై, యేసు ప్రభు తన కొరకు చనిపోయారన్న సంగతి గలతీ పత్రికలో చదివి యేసు ప్రభువే నిజమైన దేవుడు అని మొట్టమొదటిసారిగా ఆయన తనంతట తాను బిలీవ్ చేశారు. ఆ రోజు నుండి పూజలన్నీ మానేశారు. ఇంట్లో చాలా గొడవలు అయిపోయాయి. గొడవలు అయిన తర్వాత అస్సలు ఆ దినాల్లో ఉన్న పరిస్థితులను బట్టి యేసు ప్రభుని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళు అన్నారు, అయితే నాకు ఒక కొడుకన్నా లేడు అనుకుంటాను కానీ నువ్వు ఎట్లా ఉండటానికి వీల్లేదని మా నాయనమ్మ అంటే, ఆ మాటకు ఆయనకు బాధ వేసింది. అయ్యో, కొడుకే లేడని అనుకుంటావా, అలాగైతే నేను ఇంట్లో ఉండనులే అని చెప్పి కట్టుబట్టలతో బయటకు వచ్చేసారండి.
బయటకు వచ్చి నడుస్తూ వెళ్తుంటే ఒక బిల్డింగ్ మీద జాయన్ హౌస్ అని రాయబడి ఉంది. సియోను భవనము అని రాసి. లోపలికి వెళ్తే ఒక ఆయన తెల్ల బట్టలతో 2 చెక్కల మధ్యలో బైబిల్ పెట్టుకుని కూర్చుని చదువుకుంటా ఉన్నారు. బాబు ఎవరు అంటే లోపలికి వచ్చి మా నాన్నగారు జరిగిందంతా చెప్తే ఆశ్చర్యపోయి, ఆహా, నీకు కనిపించిన దేవుడే నిన్ను ఇక్కడికి నడిపించాడయ్యా. ఇది ఒక బైబిల్ స్కూల్, నిన్ను ఇక్కడ 1 సంవత్సరం ఉంచుకుంటాం, ఎలాగో నీకేమి ఇల్లు లేదు కదా, రా మాతో ఉండు. ఆ తర్వాత ఇంకొక సంవత్సరం ఒక పాస్టర్ గారి దగ్గర పెడతాం, ఆ తర్వాత దేవుడు నీకేం చెప్తే అది చేద్దు కానీ అంటే ఆ మాటకి మా నాన్నగారు ఒప్పుకొని ఆ 2 సంవత్సరాలు, 1 సంవత్సరం వాక్యం నేర్చుకుని 2వ సంవత్సరం ఏలూరులో పాస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు దేవుడు మా నాన్నగారి పట్ల, జీవితం పట్ల ఆయన ప్రణాళికను బయలుపరిస్తే 45 years మా నాన్నగారు, ఆ తర్వాత మా అమ్మగారిని కూడా ఆశ్చర్యకరంగా అలాంటి సిచ్యువేషన్స్లోనే రక్షణలోనికి నడిపించినప్పుడు ఎవరైతే ఈ తెల్ల బట్టలు వేసుకున్నారో అన్నానో 1951 కేరళ నుండి వచ్చి అపోస్టల్ పిఎం శామ్యుయల్ గారని సువార్త ప్రకటించడానికి విజయవాడ పరిసర ప్రాంతాల్లోనికి వచ్చారు. ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయనే ప్రార్థన చేసి మా నాన్నగారి యొక్క వివాహం జరిపించారు. అప్పటి నుండి దేవుని మహాకృపను బట్టి నెక్స్ట్ 45 years he served the Lord by preaching the gospel to surrounding villages and the towns and the districts without any disturbances అన్నమాట. దేవుడు గొప్ప కార్యం చేశారు. అందులో ఆయనకు 5 సంతానంలో నేను లాస్ట్. నన్ను కూడా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో దేవుడు పట్టుకున్నారు. మగపిల్లలు 3, 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు మంచిగా బుద్ధిగానే మంచిగా భక్తిలో పెరిగారు. కానీ మగపిల్లలు we went astray from the Lord. 9, 10 ఇంటర్మీడియట్ అస్సలు దేవుల్లో లేదు, చాలా బ్యాడ్ ఫ్రెండ్షిప్స్. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఒక సువార్త మీటింగ్కి జస్ట్ ఫర్ టైం పాసింగ్ ఫ్రెండ్స్తో వెళ్ళాను. అది కూడా మచిలీపట్నంలో నోబుల్ కాలేజ్ గ్రౌండ్లో. ఇట్ వాజ్ అ హ్యూజ్ క్రూసేడ్. డాక్టర్ శామ్ కమలేసన్ గారు అని చెన్నై నుండి వచ్చి వాక్యం చెప్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. సరదాగా కూర్చున్నాను. నెమ్మదిగా ప్రారంభించారు వాక్యం. తర్వాత నా జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని విప్పి చెప్పడం మొదలుపెట్టారు. ఆ రోజు నాకు తెలుసు, అప్పటికి 5 సంవత్సరాలుగా మా నాన్నగారు పాస్టర్ గారే, ఎలా వాయిదాలు వేయాలో, ఎలా తప్పించుకు తిరగాలో, ఏమేం చెప్తే ఆదివారం చర్చికి వెళ్లకుండా మనం బయట తిరగవచ్చు అన్నీ తెలుసు నాకు. కానీ ఆ రోజు ఐ కుడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద లార్డ్స్ ప్రెసెన్స్. నేను చెప్పాను, ఆ దైవసేనులు వాక్యం చెప్తున్నప్పుడు లేచి నిలబడు ఈరోజే, అదర్వైజ్ యూ కెనాట్ ఫేస్ ద జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ ద లార్డ్ అని చెప్పినప్పుడు లేచి ఎవ్రీ సిన్ విచ్ ఐ రిమెంబర్డ్ ఐ కన్ఫెస్డ్ బిఫోర్ ద లార్డ్ అండ్ రిసీవ్డ్ హిమ్ యాజ్ మై పర్సనల్ సేవియర్ అండ్ బిగాన్ మై స్పిరిచువల్ జర్నీ. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన ఆ వెహికల్ మీద ఒక్క మాటే రాయటానికి అందరు చాలామంది దైవ సేవకులు ఒక్క మాట రాయటానికి ఇష్టపడ్డారు. విత్ 1 accord వాళ్ళందరూ ఏమన్నారంటే, నాగటి మీద చేయి వేసి వెనుదిరుగని యోబు అని రాయాలి అన్నారు. ఎందుకంటే హీ నెవర్ టర్న్ బ్యాక్ వెన్ హీ డిసైడెడ్ టు ఫాలో జీసస్. అలాగే నా జీవితంలో ఫర్ లాస్ట్ 33 years దేవుడు నాకు సహాయం చేస్తూ ప్రభువులో నిలబడి ఉండటానికి ఈ జర్నీలో మనందరం కూడా, ఇంక్లూడింగ్ యూ అండ్ మీ, we all are going to be spiritual champions. We are all going to be soldiers, athletes and stewards for him, and we are going to pass it to the next generation with all power and vigor. కాలేబు ఏమన్నాడండి, ఆ రోజు నేను 40 ఏండ్ల వాడు, ఇప్పుడు నాకు 85 ఏండ్లు. ఎప్పటి ఎట్లు నాకు బలం ఉన్నది. ఐఎమ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఐ వాస్ దెన్. అలాగే మనందరం కూడా వీ హ్యావ్ టు బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఆల్సో వీ ఫాలో ద లార్డ్ విత్ ఆల్ అవర్ హార్ట్, విత్ ఆల్ అవర్ సోల్ అండ్ విత్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్, అండ్ ఆల్సో వీ టేక్ దిస్ జర్నీ టు అవర్ నెక్స్ట్ జనరేషన్. ఆమేన్. ప్రార్థన చేద్దామా? లెట్ us